నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగు వారికి నూతన సంవత్సరాది. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈ పండగను వివిధ పేర్లతో జరుపుకున్న అందరికీ ఈ పండగ ఒక ప్రత్యేకమైనది. ఈ పండగకు యుగాల చరిత్ర ఉంది. సృష్టి ఈ పర్వదినాన్నే పుట్టిందన్న విషయం నుంచి ద్వాపర యుగం, త్రేతాయుగం ఇలా అన్ని యుగాల్లోనూ ఉగాది ప్రస్తావన ఉంది. మరి ఒక్కసారి ఉగాది గురించి మన వేదాల్లో ఎక్కడెక్కడ ప్రస్తావన ఉందో చూద్దాం. తెలుగునాట ఉగాది పర్వదినానికి వందలాది సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. శాతవాహనుల కాలం నుంచే ఈ పండుగను ఒక సామాజిక ఉత్సవంగా రాజులు ప్రోత్సహించి ఆదరించేవారని చరిత్ర సాక్షాత్కరిస్తోంది. పురాణాలు సైతం ఉగాదికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాయి. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున విధాత అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టి ప్రారంభానికి శ్రీకారం చుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజునే కృతయుగం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే ఇదే చైత్ర శుద్ధి పాడ్యమి రోజునే కలియుగం కూడా ప్రారంభమైందని మరో కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం ముగించుకొని వచ్చి పట్టాభిషిక్తుడైనది కూడా ఈ ఉగాది రోజునే అని రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. సృష్టితోనూ ప్రకృతితోనూ ముడిపడి ఉన్న ఈ పర్వదినం మానవ ఆరోగ్యానికి, ఆనందానికి అవసరమైన ఆహార నియమాలతో కూడి ఉంటుందని ఋషులు పురాణాల్లో పేర్కొన్నారు. సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా ధరించి వాటిని కాపాడాడు. అలా స్వాధీనం చేసుకున్న వేదాలను తిరిగి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడికి అప్పగించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును కొత్త సంవత్సర ప్రారంభంగా మనం జరుపుకుంటున్నాము. సూర్యోదయం వేళ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడమే కాకుండా గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష గణనను కూడా ఆ రోజే నిర్ణయించాడు. ఋతువుల్లో మొదటిదైన వసంత ఋతువు ఆరంభం కావడంతో పాటు సమస్త ప్రాణకోటి సృష్టికి ఇది నాంది. చరిత్రలోకి వెళితే తొలి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనది కూడా ఈ ఉగాది రోజే కావడం విశేషం. ఇక ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ప్రకారం ఈ ఏడాది పుష్కలమైన వర్షాలతో, పచ్చని పంటలతో వ్యవసాయ క్షేత్రాలు కలకలలాడుతాయి. పాలకులకు ప్రత్యర్థుల భయం ఉండదు. దీంతో ప్రజా సంక్షేమం మీద దృష్టి సారిస్తారు. గురువు రాజుగా ఉండటం వల్ల సామాన్యులు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. కుజుడు మంత్రి స్థానంలో ఉంటాడు. పల్లెతో పోలిస్తే పట్టణాలలో శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉంటుంది. రాజదండం ఆ పరిస్థితుల్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. చంద్రుడు సేనాధిపతి కావడంతో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. పాడి పుష్కలంగా లభిస్తుంది. శుక్రుడి శుభదృష్టి రైతులకు రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. శుక్రుడు నీరసాధిపతిగా ఉండటం వల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. విలువైన రత్నాలకు గిరాకీ ఉంటుంది. అలంకరణ సామాగ్రి, వస్త్రాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈసారి కాల అనే మేఘం వర్షాలను నాయకత్వం వహిస్తుంది. దీనివల్ల వరదలు, తుఫానుల భయం కాస్తంత తక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న చికాకులు, ఒకటి రెండు అవరోధాలు ఎదురైనా ప్రజలు ఆత్మశక్తితో వాటిని అధిగమిస్తారు. దైవ బలం సదా వెన్నంటి నిలుస్తుంది. మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం.